ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ప్రతి రంగంలో చూసినట్లయితే కంపారిజన్, కాంపిటీషన్ చాలా అవసరం అనుకుంటూ ఉంటాం. వాటి వల్లే సక్సెస్ అనేది దొరుకుతుంది అనుకుంటాం. అయితే కాంపిటీషన్, కంపారిజన్ వీటి వల్ల ఎంత సక్సెస్ అనేది దొరుకుతుంది? ఇది కాకుండా వేరే విధం ఏదైనా ఉందా? ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మన ముందున్నారు బ్రహ్మకుమార్ శ్రీనివాస్ అన్నయ్య గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. అన్నయ్య, ఈ రోజుల్లో చూసినట్లయితే ఏదైనా సరే క్లాస్లో టాప్ రావాలి అంటే సెకండ్ ర్యాంకర్ కూడా ఫస్ట్ ర్యాంకర్తో కంపారిజన్ ఉంటే కానీ ఫస్ట్ ర్యాంక్ రారు. అయితే ఇది ఎంతవరకు నిజం? దీనివల్ల ఒక జెలసీ అనేది, ఇంకా చాలా ఫీలింగ్స్ అనేది ఉత్పన్నం అవుతాయి. అది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్లీ ఎవరికైతే ఫస్ట్ రావాలో జెలసీ కానీ లేకుంటే కంపారిజన్ కానీ అవసరం లేదు. కాంపిటీషన్ విషయంలో వస్తే భావన ఏంటి అక్కడ, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆటలు ఆడుతుంటాం, అది కాంపిటీషనే. నలుగురు నిల్చున్నారు, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అంటే వీళ్ళకంటే నేను ముందు వెళ్ళాలి. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే ఆ సమయంలో ఆ యొక్క కాంపిటీషన్లో ఎవరైతే దిగారో ఆటలో వాళ్ళకి జెలసీ ఉండదు, కంపారిజన్ అనేటువంటిది కూడా ఉండదు. ఒకటే ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యానికి నేను తక్కువ సమయంలో నేను చేరుకోవాలి, అంటే ఈ వ్యక్తి కంటే నేను చేరుకోవాలి. కానీ ఆ సమయంలో మనసులో కనుక జెలసీ ఉన్నట్లయితే ఆ వ్యక్తి యాక్చువల్లీ ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే దాంట్లో సంకల్పాలు చేంజ్ అయిపోతాయి కాబట్టి ఆ వ్యక్తి యొక్క సంకల్పాలు కన్వర్ట్ కాగానే ఆ లక్ష్యం మర్చిపోతాడు. పేరెంట్స్ కూడా చూస్తే ఇట్లాగా ఫస్ట్ ర్యాంక్ ఏదో వచ్చిందని అడుగుతారు, థర్డ్ ర్యాంక్. సో ఇట్స్ లైక్ 2 ర్యాంక్స్ తక్కువ వచ్చింది, సో కంపేర్ చేస్తారు. సో ఫస్ట్కి సెకండ్ థర్డ్కి కంపేర్ తెలుస్తున్నది, కానీ ఆ వ్యక్తితోటి కాదు. ఆ లక్ష్యం ఎప్పుడు ఉండకూడదు, నేను ఫస్ట్ రావాలి. సరే, ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే ఫస్ట్ ఇద్దరు వస్తారు, ఎవరికి ఇవ్వాలా అనేటువంటిది సమస్య వస్తుంది అనమాట. సో అది వేరే సంగతి, నెంబర్స్ ఇవ్వడం లేకుంటే ఇద్దరికి ప్రైజ్ ఇవ్వచ్చు, ఫస్ట్ ప్రైజ్ అని. కానీ మనం కాంపిటీషన్లో ఉన్నాం కాబట్టి మనకు అది కంపారిజన్ చేసుకోవడం కానీ లేకుంటే ఒక రకమైన జెలసీ కానీ ఇటువంటి మనసులో ఉండకుండా ఏదైతే లక్ష్యం మనం తీసుకున్నామో, చదువులో కానివ్వండి, ఆటల్లో కానివ్వండి, ఇంకేదైనా రంగంలో కానివ్వండి, దాంట్లో ఇప్పుడు నేచురల్ మన యొక్క జీవితంలో కూడా ఒక వ్యక్తి ఏదన్నా సాధనం తీసుకున్నాడు లేకుంటే ఇల్లు కట్టాడు అని అంటే దాన్ని కంపేర్ చేయొద్దు. నేనేం చేస్తున్నాను, నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను ఎలాగా. ఎందుకు అని అంటే అందరికీ ఒకే రకంగా ఉండదు. ఈ వ్యక్తి పురుషార్థం చేస్తూ ఇతను కనుక కష్టపడినట్లయితే అతనికంటే ముందు కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అతనికంటే నేను ఎక్కువ ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఉండకూడదు. ముందుకు వెళ్ళినట్లయితే ఇది కూడా ఉండకూడదు, ఈ వ్యక్తిని నేను వెనకకు తీసేశాను అని డిగ్రేడ్ కూడా చేయకూడదు, రాకూడదు. అటు అభిమానం ఉండకూడదు, ఇతను మనకి ఇన్సల్ట్ కూడా చేయకూడదు. ఏమవుతుందనంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఆ విషయాలు తీసుకొని మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం. మనస్సు యొక్క ఎనర్జీని మనం వేస్ట్ చేస్తున్నాము అని అంటే శరీరం కూడా అది డౌన్ అయిపోతుంది. అయితే కాంపిటేటివ్ నేచర్ అనేది ఉపయోగపడుతుందా? బాబా కూడా మనకు మురళిలో ఏం చెప్తాడంటే, మీరు రేస్ చేయకండి, మీరు రేస్ చేయండి అంటాడు.
అంటే రేస్ చేయండి, కానీ వేరే వాళ్ళతోటి మనం ఏదైతే కంపేర్ చేస్తూ ఇలాగ మనం చేస్తున్న రీస్ చేయడం, లోపటి నుండి ఒకటి అదే జలసిని అని అంటారు అనుకుంటా, ఈర్షపడడం వేరే వాళ్ళ గురించి, అది ఉంటే ఏమవుతుందంటే ఈ వ్యక్తి యాక్చువల్లీ వెళ్ళిపోడు. అదే మనకంటే ఒక తక్కువ వస్తే వాళ్ళు చిన్న చూపు చూడడం, అది చేయకూడదు. వాళ్ళకి లేదు, మనకేనా ఉంది. ఎందుకంటే మనం ఈ రోజు కాకపోతే రేపు ఇంకా వెనకకే వెళ్ళిపోతాం, కానీ ముందుకు వెళ్ళం. ఒకవేళ వెళ్ళిపోయినాం అనుకోండి, అభిమానం అహంకారంతో పైకి వెళ్ళినట్లయితే ఎప్పుడైనా కింద పడవచ్చు వ్యక్తి. అది చాలా డేంజర్. ఇంకా అహంకారం చాలా అన్నిటికంటే పెద్దది అంటారు, పెద్ద శత్రువు. అందుకని మన మనసులో మనకు ఒకటే ఉండాలన్నమాట, నేను ముందుకు వెళ్ళాలి అనుకునేది మంచిదే. ఈ వ్యక్తి కంటే ముందుకు వెళ్ళడం అని కాదు, ఎదుటి వాళ్ళని కిందకి లాగి మనం వెళ్ళడం అనుకున్నా మనం ఫస్ట్కి వెళ్ళాలి అంతే. మన లక్ష్యం ఒకటే, నేను ఫస్ట్కి వెళ్ళాలి అనుకోవాలి, అంతకంటే ఏమి ఉండకూడదు మనసులో. అయితే నేను ఇప్పుడు చూసినట్లయితే కొంతమంది పిల్లలకి చాలా టాలెంట్స్ ఉంటాయి, డాన్స్, సింగింగ్. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే అవి ఇంట్రెస్ట్ ఉండవు. పేరెంట్స్ ఏం చేస్తారు, అప్పుడు కంపేర్ చేస్తారు. వాళ్ళ పిల్లలు చూసారా, వాళ్ళకి అన్నీ వచ్చు, పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అన్నీ వచ్చు, మన పిల్లలకి ఏమీ రాదు. సో లోపల పిల్లలకి ఆ ఫీలింగ్ అలా పేరెంట్స్ అంటుంటే అది ఉండి 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 ఆ డిప్రెషన్లోకి మారిపోతుంది. ఆ కంపారిజన్ చాలా డేంజరస్ నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? మీరు అనేది కరెక్టే. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడైతే చెప్తారో ఇవి వేరే వాళ్ళ పిల్లలు చూడండి అని చెప్పి వాళ్ళకి ఉదాహరణ ఇస్తుంటారు, అప్పుడు పిల్లవాడు ఏంటంటే దాంట్లో ఇంకా ఫీల్ అవుతాడు. ఎప్పుడైనా సరే వాళ్ళ మహిమ చేస్తారు, నా మహిమ చేయరు అని చెప్పి. అది ఏమవుతుందంటే ఎంకరేజ్ ఉండదు. అది ఏమవుతుందంటే ఆ విషయాలు ఎప్పుడైతే వింటారో అప్పుడు ఇంకా వాళ్ళు లోపలి నుండి ఆలోచించడం మొదలు పెడతారు, లేకుంటే నారాజు అయిపోతారు. ఇప్పుడు చూడండి, ఏ వ్యక్తి అయినా సరే మనం ఒకరిని మహిమ చేస్తున్నాం అనుకోండి, వేరే వాళ్ళు ఆలోచిస్తారనమాట, నా మహిమ ఎప్పుడు చేస్తారు, నాలో ఏమి లేదా అనేటువంటిది ఒకటి సంకల్పం చేస్తూ ఉంటారనమాట. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ కళ ఉంటుంది, డిఫరెంట్ వాళ్ళ యొక్క లక్ష్యం ఉంటుంది. ప్రతి వాళ్ళల్లో ఒకటి ఉంది, లేదని కాదు. కానీ మనం ఇది ఆలోచించాలన్నమాట. మనం ఒకరిది ఎగ్జాంపుల్ ఇస్తున్నాము అని అంటే వాళ్ళకి ఏమి ఎఫెక్ట్ ఉంటుంది అది ఆలోచించారనమాట. వాళ్ళు అనేది కరెక్టే, వాళ్ళకి 100% మార్క్స్ వచ్చాయి, మీకేమో ఇంత వచ్చినాయి, మీరు కష్టపడాలి. కేవలం ఇది ఏంటంటే, చూడు బాబు, 100కి మీకు ఇంతే మార్కులు వచ్చినాయి కాబట్టి మీరు ఇంకా చేస్తే మీరు చేయగలుగుతారు, మీరు చేసి చూడండి అనేటువంటి ప్రోత్సాహం మనం ఇవ్వాలన్నమాట. అయితే కొంతమందిలో పిల్లల్లో చూసినట్లయితే వాళ్ళకి కంపేర్ చేయడం వల్ల కొంతమంది చాలామంది అంటే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చూసాం మనం. అప్పుడు పిల్లలకి చూసారా వాళ్ళకి అలా వచ్చింది అని అంటే వీడు కూడా కోపం వచ్చి వీడు కూడా చదువుతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తారేమో పేరెంట్స్. యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు, కానీ మనం చెప్పే పద్ధతి, వాళ్ళకి ఇచ్చేటువంటి మనం లక్ష్యం అది కొంచెం డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళకి ఆ మాదిరిగా చెప్పకుండా కేవలం మనం వ్యక్తిని చూపెట్టకుండా, పిల్లల్ని వేరే వాళ్ళని చూపెట్టకుండా ఒకటే చూపెట్టాలి, ఇవి 100కి దీనికి ఎంత డిఫరెంట్ ఉంది. సో మీరు ఈ మాదిరిగా అయినట్లయితే మీరు ఎంత పెద్ద పదవిలో వెళ్ళిపోతారు, మీ భవిష్యత్ ఎంత బాగుంటుంది, మాకెంత సంతోషంగా ఉంటుంది, మా పిల్లలు ఇలాగయ్యారు అనేటువంటి పాజిటివ్ విషయాలు కనుక మనకు చెప్పినట్లయితే, వాళ్ళకి ప్రేమ ఇచ్చినట్లయితే, వాళ్ళకి సమయాన్ని ఇచ్చినట్లయితే, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అలాగా మనసులో వస్తుందన్నమాట, ఇంత ప్రేమగా మనకు చెప్తున్నారు, మనం చెయ్యాలి, నిజంగా మన భవిష్యత్తు బాగుపడుతుంది అనేటువంటిది ఉంటుందన్నమాట. మనం పక్కన ఎవరైతే మనం ఉదాహరణ ఇస్తామో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మహిమ చేస్తున్నారు, మాదేమో గ్లాని చేస్తున్నారు, లేకుంటే మమ్మల్ని అరుస్తున్నారు. ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి, ఆ పాయింట్ అప్పుడు ఆ సమయంలో వాళ్ళు అర్థం చేసుకోరు. కాబట్టి మనం చెప్పే విధానాన్ని కొంచెం చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఏదైనా సరే కేవలం పిల్లల విషయం కాదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇవి పక్కన ఒకవేళ వాళ్ళు ఇద్దరు సాధారణమైనటువంటి పరివారమే, సరే ఇవాళ రేపైతే తమ్ముడు అన్నయ్య కానీ, చెల్లెడు అక్కయ్య కానీ, లేకుంటే పరివారం ఒకటే పరివారం, సరే కొంచెం వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంది వాళ్ళ యొక్క మెదడు, వాళ్ళు ట్రిక్స్ వచ్చినాయి, నేర్చుకున్నారు, వాళ్ళు అలాగ చేశారు, కష్టపడ్డారు, అది కొంచెం ఈర్ష్యపడతారు. ఈర్ష్యపడడం వల్ల లాభం దొరకదు, మనకే ఇంకా నష్టం. ఆల్రెడీ మనం నష్టపోయాం, కానీ మళ్ళీ మనం ఈర్ష్యపడడం వల్ల ఇంకా నష్టం మనమే చేసుకుంటున్నాం. అయితే మనం ఏంటంటే అతను ఇంత కష్టపడ్డాడు,
అతను ఇలాగ చేశాడు, సరే మనం ఈ దారిలో కాకుంటే వేరే ఏమన్నా ఇంకా దారి ఉందా, ఆ దారిలో మనం వెళ్తే సహజంగా కావచ్చేమో. ఎందుకంటే అందరూ ఒకే దారిలో నడవాలంటే కష్టం. అవును. కాబట్టి ఇప్పుడు ఎంతో ఆటల పోటీలు ఎన్నో రకాలు ఉన్నాయి. కొంతమంది ఒక దాంట్లో వెళ్తారు, కొంతమంది ఒక దాంట్లో వెళ్తారు. సో దాని డిఫరెంట్, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, నేను దీంట్లో వెళ్ళగలుగుతానని. సో మనకు మనసు ద్వారా ఏదైతే కాన్ఫిడెన్స్ వస్తుందో దీంట్లో నేను వెళ్తే నేను ఫలితాన్ని పొందగలుగుతాను, దాంట్లో వెళ్ళడం బెటర్. మరి వేరే వాళ్ళు కనుక మనం చెప్పినట్లయితే వాళ్ళకు కూడా కొంచెం సరిదిద్ది ఎలా చెప్పాలి అని అంటే, ఎక్కడైతే ఈర్ష్య కానీ వాళ్ళకి ఆ నర్వస్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్స్ రాకుండా మనం ప్రయత్నం చేస్తూ చెప్తుండాలి. ప్రతి వాళ్ళు మనం ముందు చెక్ చేసుకోవాలన్నమాట, మన కెపాసిటీ ఏంటి, క్యాపబిలిటీ ఏంటి. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఇంకా ఈజీగా అవ్వచ్చు. అవును. కానీ ఎప్పుడైనా సరే మనం అటువంటివి చేయకూడదు. వాళ్ళు ఇల్లు కట్టారు, నేను కూడా ఇల్లు కట్టాలి, అది పాసిబుల్ కాదు. ఒక్కొక్కసారి నువ్వు కూడా ఇల్లు కట్టాలి అని అంటే, అది చూడండి వాళ్ళ స్థలం అటువైపు ఉంది, మన స్థలం ఇటువైపు ఉంది, సేమ్ ఎలా కడతారు? అదేదో స్టోరీ ఉంది కదా, దానిలో అందులో ఒక దేవత ప్రత్యక్షం అవుతుంది నది దగ్గర. వాడు అడుగుతాడనమాట, ఇట్లాగా నా నేబర్కి నాకు ఏది పోతే నా నేబర్కి 2 పోవాలి, దానికి అంటే నాకు ఒక్క కాలు పోతే వాడికి 2 కాళ్ళు పోవాలి. కానీ ఈ మాదిరిగా నెగిటివ్ ఆలోచించడం అనేటువంటి అసలు పాపమే, చాలా పాపం. అవును. అలాగే ఎప్పుడు ఆలోచించకూడదు. నాకు వచ్చినటువంటి దుఃఖం వేరే వాళ్ళకు కూడా రాకూడదు అని కూడా కొంతమంది అంటారు. హిందీలో అంటారన్నమాట, మేరే దుష్మన్ కో భీ నీ ఆనీ चाहिए, అంటే నా యొక్క ఎదుటి శత్రువు కూడా రాకూడదు అటువంటి కష్టము అని కూడా అంటారు. ఆ భావన చాలా ఉన్నతమైనది, చాలా మంచి ఉన్నతమైనటువంటిది. అయితే అటువంటి భావనే మనం ఉంచుకోవాలి. ఎందుకో నీకు వచ్చిన కష్టం మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది మంచిది కాదు. అదే చూడండి, జంతువులు అలాగ ఆలోచించవు. కానీ కొన్ని జంతువులలో మనం చూసాం, వాటికి ఏమన్నా అవుతే వేరే వచ్చి వాళ్ళు చేసేటువంటి హెల్ప్ వాళ్ళు చేస్తుంటారు. జంతువుల్లో కూడా మనం మనుషులం, శ్రేష్టమైనటువంటి వాళ్ళు మనం అనుకుంటాం. అన్ని జీవరాశుల్లో ఉన్నతమైన మానవ జన్మ. మరి అలాగ అనుకున్నప్పుడు మనలో ఏముండాలి? మనం దేవతల్ని పూజిస్తున్నాం, వాళ్ళని ఎందుకు పూజిస్తున్నాం? వాళ్ళలో శ్రేష్టమైనటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి, శ్రేష్టమైనటువంటి కర్తవ్యాలు చేశారు కాబట్టి. సో మరి కేవలం పూజించడం ఎందుకు? మనం కూడా ఆ మాదిరిగా తయారైతే సరే, దేవతలుగా కాకపోతే కనీసం మనుషులనే తయారు కావచ్చు కదా. వాళ్ళు పూజిస్తున్నాం అంటే వాళ్ళ నుంచి కొంచెమైనా ఆ గుణాలైనా మనం ఇంబైబ్ చేయాలి. ఈ పాజిటివ్ ఏదైతే ఉంటుందో ఈ మాదిరిగా మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందో, ఈ సబ్జెక్ట్ ఈ వర్డ్స్ మనకు అవసరం లేదు. కాంపిటీషన్ చేయాలనో, కంపారిజన్, జెలసీ అని ఇటువంటి విషయాలు రావు, అవసరం లేదు. దాంట్లో టైం వేస్ట్, నష్టం తప్ప ఇంకా మనకి వచ్చేది ఏముంటుంది అనమాట. అందుకని ఒకటే అనమాట, అతను ఇల్లు కట్టాడు కాబట్టి నేను కట్టాలని కాదు, నాకేమీ అవసరం. వాళ్ళకి 2 అంతస్తుల బిల్డింగ్ అవసరం కావచ్చేమో, కట్టుకొనియండి. మీకేం అవసరం మీరు చేయండి, కానీ అలాగ కంపేర్ చేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ఇదే మళ్ళీ సంకల్పాలు మన పిల్లల మీద కూడా వెళ్తాయి, వేరే వాళ్ళ మీద వెళ్తాయి. ఎందుకు? వైబ్రేషన్స్ కదా. ఒకసారి జపాన్లో రీసెర్చ్ చేశారు. వారు నిజంగా నాకు అనిపిస్తుంది ఇది 100% మనం రీసెర్చ్ చేయకున్నా అది విషయం, ఇది సత్యమని ఒప్పుకోవాలి. ఎలాగంటే ఒక వాటర్ తీసుకున్నారు, అదే వాటర్ని 2 గ్లాసులు పోసారు, పోసి అక్కడ పెట్టేశారు. దాని మీద రాశారనమాట బ్యాడ్ వాటర్, గుడ్ వాటర్. 24 అవర్స్ తర్వాత ఆ 2 వాటర్స్ని చెక్ చేశారు. దేని మీదనైతే బ్యాడ్ వాటర్ అని రాసిందో దాని మీద నిజంగా బ్యాడ్ అనేటువంటిది వాటి కణాలు వాటికి కనిపించినాయి రీసెర్చ్లో. ఆర్ గుడ్ అనేది అవుతుందో గుడ్ కనిపించినాయి. దీన్ని బట్టి చూస్తుంటే మన ఎవ్రీ సంకల్పం కూడా ఎన్విరాన్మెంట్ మీద కూడా పడుతుంది అని క్లియర్ అవుతుంది. ఇంకోటి, మనం ఇక్కడ కూర్చున్నాము అని అంటే 72 గంటల వరకు ఈ వైబ్రేషన్స్ ఇక్కడే ఉంటాయంట, మన యొక్క వైబ్రేషన్స్. అంటే ఒక గంట వైబ్రేషన్ 72 అవర్స్. 72 అవర్స్ అంటే మనం వచ్చి కూర్చున్నాము ఒక దగ్గర అని అంటే దాని ఎఫెక్ట్ 72 అవర్స్ వరకు. ఓకే, మన చెడు ఆలోచించినా మీరు చూడండి, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, నేను చూశాను. ఎక్కడైతే దొంగతనం జరుగుతుందో, ఏదన్నా ఇలా జరిగినట్లయితే దొంగతనం చేసి దొంగ వెళ్ళిపోయాడు, అక్కడ లేడు, అయినా సరే కుక్కని తీసుకొచ్చి అక్కడ వాసన చూపిస్తారు, దాన్ని పట్టుకొని అది వెళ్తుంది అనమాట.
అయితే అంటుంటారు కదా చెడు ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది మంచి కంటే అంటారు, అది నిజం అంటారా లేకపోతే ఈక్వల్ బ్యాలెన్స్ ఉంటుందా? చెడు చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. లేకపోతే ఈరోజు మనుషుల్లో మంచి గ్రహించే అది కెపాసిటీ లేదంటారా? అది ఎవరు అంటున్నారు? మనలో ఒకరు అంటున్నారు. అవును. సో వాళ్ళకి వాళ్ళు ప్రశ్న వేసినట్లయితే మరి నాలో అవి ఉన్నాయా లేవా, అది మెయిన్ విషయం. దసరా వచ్చింది, రావణ్ణి తయారు చేశారు, కాలబెట్టారు మొత్తం మన భారతదేశంలో. కానీ ఒక్కసారైనా మనం ఆలోచించామా, ఇలాగ పుతులా తయారు చేసి మనం ఎందుకు కాలు పెడుతున్నాం? అయితే ఒక మెసేజ్ వచ్చింది. అది నిజంగా ఎంత మంచి మెసేజ్ అంటే, వ్యక్తి ఎవరైతే చదివి అర్థం చేసుకుంటాడో అది ఆయన జీవితంలో అది పరివర్తన రావచ్చు. రావణుడిని కాలుస్తుంటే రావణుడు అంటున్నాడు, మీలో ఎంతమంది రాముళ్ళు ఉన్నారు అని. అది ఎంత పెద్ద మెసేజ్. రావణుడు కాలుస్తూ అంటున్నాడు అనమాట, బాధపడుతూ, ఇవి మీలో ఎంతమంది రాముడు ఉన్నాడు? ఎవరు లేరు. అవునా కదా? నిజం. సో అది మనం కనుక మనం అతన్ని కాలు పెడుతున్నాము, అతను రావణుడు, మరి నేనెవరిని? అవును, రావణుడు అంటే చెడు గుణాలు కలిగిన వాళ్ళు. మనలో ఏముంది? ఇంకొక మెసేజ్ వచ్చింది. ఈరోజు ఈ ప్రపంచంలో రాముడు కావడం వదిలిపెట్టండి, రావణుడు మాదిరి కూడా అవుతారా అంటే అర్థం ఏంటంటే, రావణుడి కంటే కూడా మనం ఎక్కువ చెడైపోయాం. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఎంత బాగుంది అని అంటే, మనం రాముడిగా తయారు కావడానికి మనం అనుకుంటాం కదా, రాముడు మంచివాడు, రావణుడు మంచివాడు కాదు. అటువంటప్పుడు మనం రాముడిగా తయారు కావాలంటే మనం ఏం చేయాలి? మనం ఏదో పుత్తులా తయారు చేసేసి దాన్ని కాలబెట్టినంత మాత్రం దాంట్లో వచ్చేదే ఉంది, నష్టం తప్ప లాభం అయితే ఏం లేదు. మరి దాన్ని ఎగ్జాంపుల్గానైనా కనీసం తీసుకోవాలి. వచ్చే సంవత్సరం వరకైనా సరే నేను రాముడిగా తయారయ్యి ఆ రావణ్ణి కాలు పెడితే అది ఓకే, ఒక మీనింగ్ ఉంటుంది, అప్పుడు ఒక మీనింగ్ ఉంటుంది. సో మనం ఏంటంటే వేరే వాళ్ళని మీదనే ఎప్పుడైనా సరే ఏలు చూపెడతాం. అందుకని ఇది కూడా ఎగ్జాంపుల్ ఇస్తారు, ఇలా చూపెడుతున్నాను అంటే ఇది ఒకటే ఉంది మీ వైపు, 3 నా వైపే ఉన్నాయి, ఒకటి భగవంతుడి వైపు ఉన్నది. సో ఏంటంటే భగవంతుడి సాక్షిగా నేను చెప్తున్నాను, నేను 3 రెట్లు ఎక్కువ మీకంటే చెడులో. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. మనం జీవితంలో సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ అనేటువంటిది కావాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు. మనస్సు ద్వారా పవిత్రంగా తయారు కావాలి. పవిత్రంగా ఎవరైతే తయారు చేస్తారో, పవిత్రమైనటువంటిది ప్రతిది కూడా ప్యూర్గా ఉండేది, మంచిదన్నమాట, మంచి క్వాలిటీ. తో సంకల్పాలు కానీ, మన యొక్క మాటలు కానీ, మన యొక్క వ్యవహారం కానీ ఆ మంచిగా అయినట్లయితే ఈ 3 ఏదైతే వర్డ్స్ మనం యూజ్ చేస్తున్నామో, కాంపిటీషన్ గురించి, కంపారిజన్ గురించి, జెల్సీ, తో ఇది అసలు మర్చిపోతాం మనం. తో అసలైన విషయం అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే, మన లక్ష్యం వరకు మనకు లక్ష్యం అనేటువంటిది ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా వదులుతుంది. మనం ఇప్పుడు మీరున్నారు ఇవి హైదరాబాద్ నుండి మీరు ఇక్కడ వచ్చారు, హైదరాబాద్ వదిలిపెట్టాలి అని మీరుంటే మీరు అక్కడే ఉండిపోయేది. నేను మౌంట్ ఆబుకు వెళ్ళాలి అని మీరు దాని గురించి ప్రయత్నం చేశారు. దానికి బాటిల్లో హాఫ్ వాటర్ అంటే హాఫ్ ఫుల్ అని చెప్పాలి, ఇన్స్టెడ్ ఆఫ్ హాఫ్ ఎంటీ. సో మనకు ఏంటి, ఎదురుగానేటువంటి లక్ష్యం ఉన్నట్లయితే మనం వెళ్ళిపోతాం. పాజిటివ్ సైడ్ ఆలోచించాలి, అప్పుడు ఎప్పుడు పాజిటివిటీ ఉంటుంది లైఫ్లో. నిజం. అయితే ఇప్పుడు జలసీ ఉండకూడదు అని మాట్లాడుకున్నాం కదా, అయితే జలసీ ఇన్బిల్ట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నాకు దగ్గర వస్తువు లేదు అని అంటే నాకు కూడా ఫీలింగ్ వస్తుంది నాకు లేదని. సో డెఫినెట్గా జలసీ అనేది వచ్చేస్తుంది. దాని కంట్రోల్ ఎట్లా చేయాలి? ఆ కంట్రోల్లో చేయడం అని అంటే యాక్చువల్లీ మన ఆలోచనలు ఏదైతుందో ఆలోచనలో మనం పరివర్తన చేసుకోవాలి. జలసీ మీరు ఎంత చేసినా సరే మీరు నష్టపడతారు, కానీ దానివల్ల మీకు అది కూడా మీరు పొందలేరు. యాక్చువల్లీ రియాలిటీ ఇది, కానీ మనం తప్పు చేస్తుంటాం. ఈ జెలసీ వల్ల అది అసంస్కారాలు వచ్చేస్తాయి కదా మనలో. సో దానివల్ల వచ్చేది కాదు, మనం అలాగ అనుకుంటాం అనమాట. కానీ ఇప్పుడు చూడండి, ఒక కుక్క ఉంది, ఎముకను తీసుకొని ఎక్కడన్నా ఎముక దొరికితే
దాన్ని దాచిపెడుతుందా నములుతూ ఉంటుంది లోపల తీసుకొని అలాగా. యాక్చువల్లీ దాంట్లో నుండి ఏం దొరకట్లేదు. ఆ కుక్క ఏదైతే దాన్ని లోపల పెట్టుకున్నదో దాని దవడ నుండి రక్తం వస్తున్నది. అది ఏమనుకుంటున్నదంటే దాని నుండి వస్తున్నది అని. అంటే అది అర్థం చేసుకున్నటువంటి శక్తిలో లేదు, అది అర్థం చేయించే వాళ్ళు కూడా లేరు. అందుకని చెప్పి అది నష్టపడిపోతున్నది. కాబట్టి ఇక్కడ మనం మనుషులం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇవి జెలసీ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, మనకు వచ్చే నష్టం ఏంటి. లాభం అయితే అసలు లేదు, జీరో, మైనస్లో ఉందన్నమాట. అప్పుడు ఏంటంటే మనం అర్థం చేసుకొని వీరి దగ్గర ఇది ఉంది అని కాదు, ఇది మనకు అవసరమా, వాళ్ళు ఏదైతే చేశారో అది నాకు అవసరమా, మా పరివారానికి అవసరమా, లేకుంటే వేరే మన యొక్క సమాజ సేవ కూడా ఉంటుంది కదా, వారి కోసం ఏమన్నా ఉపయోగపడుతుందా, అది మనం ఆలోచించాం. మన దగ్గర ఉన్నది మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. అది స్టోరీ ఉంది కదా కస్తూరి జింక, మొత్తం జీవితాంతం కూడా ఆ స్మెల్ గురించి వెతుక్కుంటూ వెళ్ళినట్టు. సో అది ఆమె దగ్గరే ఉంది, ఆ యొక్క జింక దగ్గరే ఉంది, కానీ అర్థం చేసుకోలేదు. సో ఏంటంటే మనం మనుషులం కాబట్టి కొంచెం అర్థం చేసుకొని నడిచినట్లయితే మనం కూడా శాంతిని అనుభూతి పొందుతాము. వేరే వాళ్ళకు కూడా మనం ఇవ్వచ్చు. మన దగ్గరనే లేనిది మనం వేరే వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాం. అందుకని ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్కి, ఈ జెలసీ అవసరమా లేదా, ఇది అసలు ఏంటిది అర్థం చేసుకున్నారనుకోండి, దానికి మనకు సంతోషంగా ఉంటుంది, ఎదుటివాడు కూడా సంతోషంగా ఉంటాడు. చాలా చక్కగా చెప్పారన్నయ్య. కంపారిజన్, కాంపిటీషన్, జెలసీ వీటి వల్ల నష్టాలు ఏ విధంగా కలుగుతాయి, దీన్ని మంచిగా ఎలా పరివర్తన చేయాలి అనేది మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఈరోజు టాక్ షోలో మనం అర్థం చేసుకున్నాం కదా, కాంపిటీషన్, కంపారిజన్, జెలసీ ఏ విధంగా నష్టాన్ని కలుగజేస్తాయో. ఇతరుల్లో ఏదైనా మంచి గుణము ఉంది అంటే దాన్ని చూసి మనం నేర్చుకోవాలి, ఆ గుణం ఉండాలి. అంతేకాని జెలసీ ఫీల్ అవ్వడము, దానివల్ల వాళ్ళకి ఏదో చేయాలని అనుకోవడం, అది చాలా తప్పు. అదేవిధంగా కాంపిటీషన్ నేచర్ అనేది మంచిదే, నాకు ఫస్ట్ రావాలి అనుకోవడం మంచిది. అలా కాదు నేను వాళ్ళకంటే ఎక్కువ చదవాలి అని అనుకోవడం, వాళ్ళని కిందకి లాగి నేను కాంపిటేటివ్ నేచర్గా అని ఫీల్ అవ్వడం, అది తప్పు. అదేవిధంగా కంపేర్ చేసుకోవడం మంచిది, వాళ్ళు మంచి అనేది నేర్చుకోవడం మంచిది. అంతేగాని కంపేర్ చేసుకుని ఏదో మనం ఫీలింగ్స్ పెట్టుకుని డిస్టెన్సెస్ అనేది పెట్టుకోవడం, అది తప్పు. అయితే ఇలాగే మరికొన్ని కొత్త టాపిక్స్తో మేము ముందుంటాము. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి.